మన హృదయము పెద్ద వ్యాధి, ఈ శరీరాన్ని పాడు చేసే ఒక క్యాన్సర్ వ్యాధి లాంటి ఒక వ్యాధి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎవడు గ్రహించగలడు? అయ్యా అమ్మ, నీ హృదయము వ్యాధి గలది, నీ హృదయము చాలా మోసకరమైందంటే ఇట్లా అంటది. వెళ్ళిపోయి పక్కకెళ్ళి, రూతు నేనేమన్నానని అన్న ఎట్లా అన్నాను, నన్ను నా హృదయం మోసకరమైందంట. నేను ఎవరు మోసం చేశాను? నేను అసలు నా హృదయం వ్యాధి గలదంట. అంటే నేను వ్యాధిస్తులా కనపడుతున్నానా? ఒక పాస్టర్ అయి ఉండి నా వ్యాధి గురించి ఇట్లా పలకచ్చా? ఆ పులిపీటి నుంచి పలితే జరిగింది కదా, మరి నాకు జరగాలనే కదా కోరుకుంది సార్. నేను దేని గురించి చెప్పాను? ఎగ్జాక్ట్ అదే చేసిందాను. అట్లా చేస్తుంది హృదయము, నాలుక అలా మాట్లాడేస్తుంది పక్కకి వెళ్ళి. మనం అనుకుంటాము మన మీద సింపతి వస్తుంది, సఫియాకి మీ సింపతి వస్తుంది, సఫియా మీ గురించి అనుకుంటారు. కానీ నువ్వు ఎంత బాగు చేద్దాం అనుకుంటున్నావో అంత పాడు చేసుకుంటావు నీ హృదయాన్ని. రూత్ చక్కగా వింటది. కానీ ఎవరు పాడైపోతున్నారండి? చెప్పింది నేనా? దాన్ని మోసి నువ్వు మోసపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, హృదయం అంత చెడ్డది. అది ఎంత ఇట్స్ అబౌవ్ ఆల్ ఈవిల్ అంటున్నాడు.